నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో దుమ్మురేపిన టాలీవుడ్. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించింది. డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ డిఎఫ్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించబడే ఈ అవార్డులు భారతీయ సినిమా రంగంలో విశేష కృషి చేసిన చిత్రాలకు, కళాకారులకు రాష్ట్రపతి చేతుల మీదుగా అందించనున్నారు. 2023 సంవత్సరానికిగాను 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతల వివరాలను కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ఎల్ మురుగన్కు జ్యూరీకి అందజేశారు. 2023 సంవత్సరంలో రూపొందిన సినిమాల సృజనాత్మకత, వైవిధ్యం, సాంస్కృతిక అంశాల ప్రాముఖ్యత ఆధారంగా జ్యూరీ ఈ అవార్డులను ప్రకటించింది. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం, బాలల చిత్రం వంటి అనేక విభాగాల్లో అవార్డులు ఖరారయ్యాయి. జాతీయ ఉత్తమ చలనచిత్రంగా 12వ ఫెయిల్ అనే చిత్రానికి అవార్డ్ దక్కింది. ఇక జాతీయ ఉత్తమ నటుడి అవార్డ్ ఈసారి 2 నటులకి దక్కింది. షారుఖ్ ఖాన్, జవాన్, విక్రాంత్ మస్సే 12వ ఫెయిల్ ఎంపికయ్యారు. ఉత్తమ నటిగా మిస్సెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే, హిందీ లో రాణి ముఖర్జీకి అవార్డ్ వరించింది. ఉత్తమ దర్శకత్వంలో ది కేరళ స్టోరీ, హిందీ సుదీప్తో సేన్ని అనౌన్స్ చేశారు. ఈ ఏడాది కొన్ని భాషా చిత్రాలు, ప్రాంతీయ సినిమాలు సైతం జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకోవడం విశేషం. నూతన దర్శకుల ప్రతిభకు గుర్తింపు లభించడంతో పాటు అనుభవజ్ఞుల కృషికి గౌరవం దక్కింది. త్వరలో ఢిల్లీలో జరగబోయే అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి అవార్డు గ్రహీతలకు పురస్కారాలను అందజేయనున్నారు. 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ, భగవంత్ కేసరి కి అవార్డు దక్కగా, హనుమాన్ మూవీకి బెస్ట్ స్టంట్ కోరియోగ్రఫీ నేషనల్ అవార్డు దక్కింది. చిత్రానికి బెస్ట్ యాక్షన్ డైరెక్టర్స్గా నందు, పృథ్వీ పనిచేశారు. ఇక బలగం సినిమాలోని ఊరు పల్లెటూరు సాంగ్కు నేషనల్ అవార్డు దక్కింది. ఈ గీత రచయిత కాసర్ల శ్యామ్ అవార్డ్ అందుకోనున్నారు. ఇక ఉత్తమ్ స్క్రీన్ ప్లే బేబీ, సాయి రాజేష్ నీలం, షేరింగ్, బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్ బేబీ, పివి.ఎన్.ఎస్. రోహిత్, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా సుకృతివేణి, సుకుమార్ కుమార్తె, గాంధీ తాత చెట్టు, ఉత్తమ చిత్రం యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్ గేమింగ్ కామికో హనుమాన్లని జ్యూరీ సభ్యులు అనౌన్స్ చేశారు. జాతీయ చలనచిత్ర పురస్కాలు నాన్ ఫీచర్ విభాగం విజేతలు: ఉత్తమ డాక్యుమెంటరీ, నాన్ ఫీచర్ గాడ్ వల్చర్ అండ్ హ్యూమన్, ఇంగ్లీష్, హిందీ, తెలుగు. ఉత్తమ స్క్రిప్ట్, నాన్ ఫీచర్ సన్ఫ్లవర్స్ వర్ ది ఫస్ట్ వన్స్ టు నో, కన్నడ. ఉత్తమ వాయిస్ ఓవర్ నరేషన్, ది స్కేట్ జాక్ ఎక్స్ప్లోరింగ్ ది ట్రీ ఆఫ్ విసెస్, ఇంగ్లీష్. ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్, ది ఫస్ట్ ఫిల్మ్, హిందీ. ఉత్తమ ఎడిటింగ్, మూవింగ్ ఫోకస్, ఇంగ్లీష్. బెస్ట్ సౌండ్ డిజైన్, దుందగరి కేపూల్, హిందీ. బెస్ట్ సినిమాటోగ్రఫీ, లిటిల్ వింగ్స్, తమిళం. ఉత్తమ దర్శకత్వం, నాన్ ఫీచర్ పీయూష్ ఠాకూర్ ది ఫస్ట్ ఫిల్మ్, హిందీ. స్పెషల్ మెన్షన్స్: నేకల్త్ క్రానికల్ ఆఫ్ ది ప్యాడీ మాన్, మలయాళం, ఎంకే రమదాస్. ది సీ అండ్ 7 విలేజెస్, ఒడియా, హిమాంశు శేఖర్ కటువా, కదంబిని మీడియా ప్రైవేట్ లిమిటెడ్. ఉత్పల్ దత్త ఉత్తమ చలనచిత్ర విమర్శకుడి అవార్డు, అసామీ. ఇతర భాషల చిత్రాలు చూస్తే ఉత్తమ తమిళ చిత్రం, ఫీచర్ పార్కింగ్ ఓ రామ్కుమార్ బాలకృష్ణన్, దర్శకుడు. ఉత్తమ దర్శకత్వం, ది కేరళ స్టోరీ, హిందీ, సుదీప్తో సేన్. ఉత్తమ గారో సినిమా, రిండో గిట్టంగా, రాప్చర్. గారో, ఈశాన్య భారతదేశంలోని గారో భాషలో తీసిన సినిమా. ఉత్తమ థాయ్ ఫేక్ సినిమా, పైటాంగ్, స్టెప్ ఆఫ్ హోప్. ఫీచర్ ఫిల్మ్ విభాగంలో స్పెషల్ మెన్షన్, యానిమల్. ఉత్తమ నాన్ ఫీచర్ చిత్రం, ది ఫ్లవరింగ్ మాన్, హిందీ. ఉత్తమ కళల సాంస్కృతిక చిత్రం, టైమ్లెస్ తమిళనాడు, ఇంగ్లీష్. ఉత్తమ మేకప్, సామ్ బహదూర్ కు లభించింది. ఉత్తమ సంగీత దర్శకత్వం, వాతి, యానిమల్, జీవి ప్రకాష్ కుమార్, హర్షవర్ధన్ రామేశ్వర్. ఉత్తమ కొరియోగ్రఫీ, రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ, లోని, ధింధోరా బజేరే, హిందీ, వైభవి మర్చంట్. ఉత్తమ అస్సామీ, ఫీచర్, సినిమా, రొంగటపు. ఉత్తమ బెంగాలీ, ఫీచర్, సినిమా, డీప్ ఫ్రిడ్జ్. ఉత్తమ గుజరాతీ, ఫీచర్, సినిమా, వష్. ఉత్తమ హిందీ సినిమా ఓ యశోవర్ధన్ మిశ్రా దర్శకత్వం వహించిన కథల్. ఉత్తమ కన్నడ, ఫీచర్, సినిమా ఓ కె యశోదా ప్రకాష్ దర్శకత్వం వహించిన కందీలు.